హలో నమస్తే, నేను మీ వెంకట్ వలసపాటి. మరి మహారాష్ట్రలో ఎన్నికలు రణరంగం చాలా ఇదిగా నడుస్తూ ఉంది. అక్కడ కాంగ్రెస్ కూటమి అలాగే బీజేపీ కూటమి హోరాహోరీగా పోరాడుతున్న పరిస్థితి పైకి కనబడతా ఉంది. అయితే ఎక్కడైనా ఎప్పుడైనా అది రాష్ట్ర స్థాయిలోనైనా అలాగే జాతీయ స్థాయిలో పార్లమెంట్ ఎలక్షన్స్ అయినా కూడా ఎన్నికల్ని డిసైడ్ చేసేటటువంటి కొన్ని అంశాలు ఉంటాయి. ఆ అంశాలు ఏమిటి అంటే పార్టీల గెలుపు ఓటముల్ని డిసైడ్ చేసేటటువంటి ఫ్యాక్టర్స్, ఎన్నికల్లో ఏం జరుగుతుంది అనేది త్రూ మన ప్రాంతీయ పత్రికల ద్వారా అలాగే జాతీయ పత్రికల ద్వారా అలాగే నేషనల్ మీడియా సేకరించిన వాళ్ళు ఆల్రెడీ చేసినటువంటి కథనాల ద్వారా ఆడ పబ్లిక్ టాక్స్ కావచ్చు, డిబేట్స్ కావచ్చు, ఇట్లా అనేక రకాల సమాచారాన్ని నేను జల్లెడ పట్టిన తర్వాత ప్రాసెస్ చేసి నేను ఫైనల్ చేసినటువంటి అంశాలు 6 అంశాలు ఉన్నాయి. ఈ 6 అంశాలు నా పరిశీలన ప్రకారం మహారాష్ట్ర ఎన్నికల్ని డిసైడ్ చేయబోతున్నాయి. ఈసారి 2024 ఎన్నికల్ని, మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్ ని మనందరికీ తెలిసిందే. ఇండియా కూటమి, అక్కడ కాంగ్రెస్ అలాగే బీజేపీ అలయన్స్ ఎన్డీఏ ఎవరెవరు ఉన్నారు? కాంగ్రెస్ పార్టీతో పాటు ఎన్సిపి శరద్ పవార్ గారు ఉన్నారు. అలాగే మరి ఉద్ధవ్ బాల్ ఠాక్రే శివసేన మరి బాల్ ఠాక్రే గారి తనయుడు ఆయన, వాళ్ళు అటు కలిసి ఉన్నారు. సైద్ధాంతికంగా ఎట్లున్నా కూడా వాళ్ళు మహా వికాస్ అఘాడీ పేరుతో ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నారు. అది మనకు తెలిసినటువంటి విషయమే. మరి ఇప్పుడు పవర్ లో ఉన్నది ఎవరు? బీజేపీ అండ్ అలయన్స్. ఈ అలయన్స్ లోకి వచ్చిన వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ పార్టీ నుంచి చీలిక అంటే శరద్ పవార్ వర్గం నుంచి ఆయన మేనల్లుడు అజిత్ పవార్ చీల్చుకొని వచ్చిండు. ఆయన వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యిండు. అలాగే బీజేపీ నుంచి శివసేన నుంచి దాన్ని చీల్చుకొని ఏక్నాథ్ షిండే ఇటు బయటకు వచ్చాడు. సో ఆ పార్టీ విల్లంబు అదంతా గుర్తు కూడా వీళ్ళకి ప్రస్తుతానికైతే ఉంది. మొత్తం మీద వీళ్ళు అంటే ఈ సపోర్టింగ్ తో బీజేపీ రూలింగ్ లో ఉంది. ముఖ్యమంత్రిగా మరి ఏక్నాథ్ షిండే చేశారు. ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఫడ్నవీస్ ఉన్నారు. ఇప్పుడు మేం గెలుస్తాం ఎవరికి వాళ్ళే ఇప్పుడు ఇది చేస్తా ఉన్నారు ప్రచారం. జాతీయ స్థాయిలో బీజేపీ టీం అంతా దిగింది. మోడీ గారు, అమిత్ షా వీళ్ళంతా కూడా ప్రచారాలు చేస్తా ఉన్నారు. మెయిన్ గా మనం చూస్తే ప్రచారాల్లో మోడీ గారు కాంగ్రెస్ పార్టీని అదొక కుటుంబ పార్టీ అని, అవినీతి పార్టీ అని ఆ నెరేటివ్స్ చేస్తా ఉన్నారు. అలాగే కాంగ్రెస్, రాహుల్ గాంధీ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? బీజేపీ రాజ్యాంగాన్ని మార్చేస్తుంది, రిజర్వేషన్ తీసేస్తుంది అని ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్స్ లో దేశ స్థాయిలో వాళ్ళు ఇచ్చేశారో అవే అంశాలను కూడా మళ్ళీ అక్కడ చెప్తా ఉన్నారు. ఇక మేనిఫెస్టోల పరంగా ఈ అట్రాక్టివ్ గా వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు. అవేవి రోల్ ప్లే చేసే అంత పెద్దగా ఏమి లేవు. ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ లో బ్యాటిల్ ఏంటి? నిప్పు లేవడానికి అక్కడ అంతా అగ్గిపుల్ల వేస్తే కాలిపోవడానికి సిద్ధంగా ఉంది వాతావరణం అయితే. సో ఇవన్నీ సెకండరీ అవుతాయి. కాబట్టి ఇప్పుడు నా పరిశీలన ప్రకారం మహారాష్ట్ర ఎన్నికల్లో ఈసారి అత్యంత డిసైడింగ్ ఫ్యాక్టరు ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ. ఇది ఒక పార్టీ, ఒక కులం, ఒక మతం అని కాదు. మొత్తం మహారాష్ట్ర మొత్తం మగ్గిపోతుంది అనమాట, రగిలిపోతుంది. ఎంప్లాయ్మెంట్ లేక అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి ఆడ కనపడుతుంది. అది ఒక దళిత వర్గాలని కాదు, ఓబీసీ వర్గాలని కాదు, ఓసీలని కాదు, మెయిన్ బీసీ వర్గాలు, దళిత వర్గాల్లో ఏవైతే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం వాళ్ళు మరి ఇది ఎక్కువ మంది ఉంటారో వాళ్ళకి అక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది అసలు లేదు. ఇది మేజర్ రోల్ ప్లే చేయబోతుంది. ఈసారి మహారాష్ట్ర ఎన్నికల్ని డిసైడ్ చేసేటటువంటి అంశాల్లో నంబర్ 1 అంశం ఇదే నా అబ్జర్వేషన్ ప్రకారం. తర్వాత రెండవది ఇన్ఫ్లేషన్, అంటే ధరల పెరుగుదల. సింపుల్ గా చెప్పాలంటే మన నారాయణమూర్తి అన్నగారు ఒక సినిమాలో ఒక పాట పాడిండు. అదేంటంటే ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు, లచ్చురో లచ్చన్న, ఈ లుచగాళ్ళ రాజ్యములో బిచ్చగాళ్ళ బతుకులాయే అన్న చందంగా అక్కడ గ్యాసు, పెట్రోలు, ఈ నిత్యావసర సరుకుల ధరలు మండిపోతున్నాయి. దాంతో బిలో పావర్టీ లైన్ లో ఉన్న వాళ్ళు
అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. అలాగే మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వాళ్ళు కూడా ఓవరాల్ గా అర్బన్, రూరల్, గ్రామీణము, మహారాష్ట్ర గ్రామీణ ప్రాంతాల్లో దీని తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. అలాగే అర్బన్ ప్రాంతాల్లో అయితే ఇంకా మాటల్లో చెప్పనవి కాదు. సో ఇది రెండవ పాయింట్, ధరల పెరుగుదల. ఈసారి ఇది అతలాకుతలం చేసేస్తుంది రూలింగ్ పార్టీని. కాబట్టి రెండవ ముఖ్యమైన అంశము ఇది ఇన్ఫ్లేషన్. ఇక్కడ ఏమి ఇంకా నో క్యాస్ట్ ఫీలింగ్స్, నో వీళ్ళు చెప్పేది ప్రజలు వినే పరిస్థితిలో అయితే లేరు. ఎవరో రూలింగ్ పార్టీ వాళ్ళు చెప్తున్నటువంటి అంశాలు ప్రజలు అసంతృప్తి లెవెల్ దాటిపోయి ఉంది, ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోయారు. అది నాకు కనపడింది మహారాష్ట్రలో. మూడవది ఏంటంటే ఫార్మర్స్ ఇష్యూస్, అంటే రైతుల సమస్య దేశవ్యాప్తంగా ఉంది. అది భారతదేశం అంటేనే మరి వ్యవసాయ దేశం. ఇప్పుడు అర్బనైజేషన్ పెరిగినా కూడా ఈ ప్రభుత్వాలు రైతుల పట్ల ఏదో కొంత చేస్తున్నప్పటికీ, ముఖ్యంగా మహారాష్ట్రలో రైతుల ఇష్యూస్ ఎప్పుడు కూడా బయటపడుతూనే ఉంటాయి. గిట్టుబాటు ధర అనేది పెద్ద ప్రాబ్లం అక్కడ రైతులకి. ముఖ్యంగా మరాఠీస్ వాళ్ళంతా కూడా ఎక్కువ ఈ సోయాబీన్స్ పండిస్తారు, వాళ్ళు పావు బజ్జీ, గోధుమలు. సో వాటికి సరైన గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. సో మూడవ ఫ్యాక్టర్ ఫార్మర్స్ ఇష్యూస్ అన్నమాట ఇది. సో ఎక్కడంటే మొత్తం గ్రామీణ మహారాష్ట్ర ప్రాంతం అంతా కూడా ఈ ఇబ్బందిని, ఏది అగ్రికల్చర్ బేస్డ్ ప్రాబ్లంతో రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళ గిట్టుబాటు ధర లేక వాళ్ళు తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. ఆ అసంతృప్తి ప్రభుత్వం పైన వ్యతిరేకతగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ అంశాలన్నిటి కూడా ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకతని క్రియేట్ చేసినటువంటి అంశాలు నా అబ్జర్వేషన్ ప్రకారం. సో నంబర్ 4, లాక్ ఆఫ్ ఇన్ఫ్రా టు స్కూల్స్ అండ్ హాస్పిటల్స్. అంటే మామూలుగా డబ్బులు ఉన్న వాళ్ళు, ధనవంతులు ఎక్కడికైనా వెళ్తారు, కార్పొరేట్ హాస్పిటల్స్ కి, కార్పొరేట్ స్కూల్స్ లో చదువుకుంటారు. ఎడ్యుకేషన్ అనేది వ్యాపారం అయిపోయింది, పిండి కొద్దీ రొట్టెలాగా తయారైంది వైద్యము మన దేశంలో. అలాగే విద్య, ఏవైతే బేసిక్ ఇవో ఒక దేశాన్ని నిర్మించేటయో అవన్నీ కూడా ప్రైవేట్ సెక్టర్ లోకి వెళ్ళిపోయింది. సో మహారాష్ట్రలో దీని సినారియో చూసినట్లయితే ఇది కేవలం అక్కడే ఉందని కాదు, దేశవ్యాప్తంగా ఈ అంశాలు, ఇటువంటి అంశాలే ప్రధాన భూమిక పోషిస్తాయి. సో అక్కడ గవర్నమెంట్ స్కూల్స్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది అనేది గ్రౌండ్ లెవెల్లో అక్కడ జర్నలిస్టులు, యాక్టివిస్టులు వాళ్ళు ఉదాహరణలతో సహా చెప్తున్నటువంటి పరిస్థితి. పిల్లలకి సరైనటువంటి పౌష్టికాహారం కూడా లేని సమస్య ఒకటి వెంటాడుతూ ఉంది. ముఖ్యంగా ఇది హాస్పిటల్స్ విషయం అయితే, ఈ బిలో పవర్టీ లైన్ లో ఉన్న వాళ్ళ ఇదిలో వాళ్ళకి ఏదైనా క్రానికల్ డిసీజెస్ అవి వస్తే ఈ చాలా, అంటే వాళ్ళు ఆస్తులు అమ్ముకున్నా కూడా వైద్యం చేయించుకోలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. వైద్యం అమెరికాలో మాదిరి చాలా కాస్ట్లీ అయిపోయినటువంటి పరిస్థితి మహారాష్ట్రలో కనబడుతుంది. అది ఈ ఎన్నికల్లో ఎక్స్పోజ్ అయింది. సో ఇటు స్కూల్స్, ఇటు హాస్పిటల్స్ దిగువ మధ్య తరగతి కుటుంబాలకి అందుబాటులో లేనటువంటి పరిస్థితి. దానివల్ల ఉన్నత విద్యను అందుకోవాలంటే దిగువ మధ్య తరగతి నుంచి వచ్చిన పిల్లలు వెళ్ళలేక 10వ తరగతి తర్వాత డ్రాప్ అవుట్స్ కూడా ఎక్కువగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉందనేది గ్రౌండ్ లెవెల్లో బయటపడింది. సో దీని ద్వారా తల్లిదండ్రులు చాలా అసంతృప్తిలో ఉన్నారు. ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ లో కూడా ఆ తల్లిదండ్రులు గవర్నమెంట్ ఇచ్చేటటువంటి ఫ్రీ స్కీమ్స్ వాటి పట్ల మాకు ఫ్రీ అవసరం లేదు, మాకు ఉపాధి కల్పిస్తే పని చేసుకోగల సత్తా మాకుంది, మా పిల్లలకు ఉంది అని చెప్పి వాళ్ళు స్పందిస్తున్న విధానం చూస్తుంటే వాళ్ళు ఎంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు, ఎంత అసంతృప్తితో ఉన్నారు అనేది క్లియర్ గా అర్థమైంది నాకైతే. సో నేను అర్థం చేసుకున్న అంతవరకు నేను చెప్తున్నా ఇది. సో తర్వాత ఇక ఫార్మర్స్ డెత్స్, రైతుల ఆత్మహత్యలు అంటే ఇక్కడ మన దేశంలో సర్వసాధారణం అయిపోతా ఉన్నాయి. మరి అందరికీ పంట పండించే రైతు ఒక ఇది వంచితుడు అయిపోతా ఉన్నాడు. ప్రభుత్వాలు అనేకం చెబుతూ ఎన్నికల ముందు ఎక్కడైనా అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ గురించి పట్టించుకున్నది చాలా తక్కువ ఉంటుంది.
మహారాష్ట్రలో ఏంటంటే గత 25 ఏళ్ల నుంచి పర్ ఇయర్ అక్కడ సూసైడ్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు, మెయిన్ ఎక్కువగా సూసైడ్స్. ఏది? వ్యవసాయం అచ్చిరాక, అప్పులు ఎక్కువయ్యి, పండిన పంటకి గిట్టుబాటు ధరలు లేక చనిపోయే వాళ్ళ సంఖ్య ఇంకా వేరే కారణాల వల్ల, ఏదో షాక్లు కొట్టేవి కొంత, దాని పర్సంటేజ్ తక్కువే కానీ ఇట్లా చనిపోయే వాళ్ళ సంఖ్య కనుక చూసినట్లయితే ఫార్మర్స్ డెత్స్ పర్ ఇయర్ అక్కడ సంవత్సరానికి, ఏడాదికి 1000 మంది చనిపోతున్నారు. అది ఒక ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయటం అని కాదు, అందరూ బాధ్యులే. ఈ 25 ఏళ్ల నుంచి 30 ఏళ్ల నుంచి అధికారంలోకి వస్తున్న వాళ్ళు. సో అది ఈ ప్రభుత్వానికి గట్టిగానే చుట్టుకుంది. ఎందుకంటే ఆల్రెడీ మహారాష్ట్రలో ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ చీలికొని వెళ్ళడము, శరద్ పవార్ కి అక్కడ ఒక పొలిటికల్ దిగ్గజం. ఆయన ముందు ఒక ఇమేజ్ ఉంది రైతుల్లో కానీ వాళ్ళల్లో కానీ. సాంప్రదాయ మహారాష్ట్ర ఇదిలో శరద్ పవార్ ఒక పొలిటికల్ దిగ్గజం. సో మరి ఎట్లయితే 2014లో 19లో మోడీ గారి హవా, మోడీ గారి యొక్క ఫ్యాక్టర్ ఎంత పవర్ఫుల్ గా ప్లే చేసిందో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు మహారాష్ట్ర ఎలక్షన్స్ లో. అక్కడ లోకల్ అండ్ స్టేట్ వైడ్ డిఫరెంట్ కమ్యూనిటీస్, ఆల్ కమ్యూనిటీస్ ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ మేజర్ గా ఉన్నాయి. ప్రజలు వేరే ఇష్యూస్ గురించి పట్టించుకోరు. ఏది? వాళ్ళు తీవ్రమైన అసంతృప్తి వాటిల్లో ఉన్నప్పుడు ముందు వాటి గురించి ఆలోచిస్తాం. ఎవరైనా అంతే కదా, హ్యూమన్ ఇదిలో మనం మంచిగా ఉండి మన ఫ్యామిలీ మంచిగా ఉంటే తర్వాత ఇంకో దాని గురించి ఆలోచిస్తాం. మన పిల్లలు చదువులు లేక, మన పిల్లలకి వైద్యం చేయించుకునే అవకాశం లేకపోతే, మన పిల్లలకి మనకి చదువుకోని మరి అలాగే స్కూల్స్ కానీ ఇవి కానీ ఏమి ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ లేనప్పుడు మనం వేరే అంశాలు, దేశభక్తి లేదంటే ఇంకోటి అది ఇది ఆలోచించే అంతవరకు వెళ్లే పరిస్థితి ఉండదు. సో ఈ రైతుల మరణాలు అనేది కూడా ఈసారి ఎన్నికల్లో ప్రతిసారి రోల్ ప్లే చేస్తూనే ఉంది. ఈసారి కూడా ఇంకా ఎక్కువ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ దీనికి లింకుగా అక్కడ ఈ వీళ్ళ పరిపాలనలో, ఇప్పుడున్న రూలింగ్ పార్టీ మహాయుతి పరిపాలనలో, అంటే బీజేపీ అంటే కూటమి పరిపాలనలో రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు, అన్ని వర్గాలు కూడా. ఎందుకంటే వీళ్ళు చీల్లి రావడం అనే దాన్ని మహారాష్ట్ర సమాజం అంగీకరించలేదు. ఏది? ఒరిజినల్ శివసేనాని చేల్చడం మహారాష్ట్ర సమాజం అంగీకరించలేదు. అలాగే శరద్ పవార్ ఎన్సీపీని చేల్చడము, ప్రజల భావోద్వేగాలు, అలాగే వాళ్ళ ఎమోషన్స్ ని చాలా ఇంపార్టెంట్ గా తీసుకోవాల్సి ఉంటుంది. అది ఇది లేదనేది పార్లమెంట్ ఎన్నికల్లో క్లియర్ గా చేశారు. జనరల్ గా మనకి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆల్రెడీ మహారాష్ట్ర ప్రజానికం ఒక మ్యాండేట్ ఇచ్చారు పార్లమెంట్ ఎలక్షన్స్ లో. మొన్న జరిగిన ఏప్రిల్లో జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఆ మ్యాండేట్ ప్రకారం ఏంటి? కాంగ్రెస్ అదే బీజేపీ అండ్ కూటమిని పక్కన పెట్టారు, ఆల్మోస్ట్ పక్కన పెట్టారు. 48 ఎంపీ సీట్లు ఉన్నాయి అక్కడ. 48 ఎంపీ సీట్లు ఉంటే కాంగ్రెస్, ఎన్సీపీ, ఉద్ధవ్ ఠాక్రే ఈ 3 కలిసి 32 సీట్లు సుమారు గెలిచినాయి. బీజేపీ మిగిలిన గెలుచుకుంది. అంటే చాలా పడిపోయింది. ఎందుకు? ఆ కూటమి అది ధర్మబద్ధంగా వచ్చిన కూటమిగా మహారాష్ట్ర ప్రజానికం అంగీకరించలేదు. అజిత్ పవార్ పైన, అలాగే ఏక్నాథ్ షిండే పైన తీవ్ర వాళ్ళని ద్రోహులుగా మహారాష్ట్ర సమాజం చూస్తుంది. ఇది బీజేపీకి మైనస్ అవుతుంది. నా అబ్జర్వేషన్ ప్రకారం ఆల్రెడీ పార్లమెంట్ లో అది క్లియర్ గా మహారాష్ట్ర సమాజం చెప్పింది. పార్లమెంట్ ఎలక్షన్స్ అయిన తర్వాత అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఇది. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగితే అప్పుడు వచ్చే మ్యాండేట్ వేరుగా ఉంటుంది. ఉదాహరణకు తెలంగాణ చూసుకుంటే ఫస్ట్ ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ ఒక 4-5 నెలల గ్యాప్ తర్వాత జరిగినాయి. అప్పుడు బీఆర్ఎస్ కి వచ్చినటువంటి మ్యాండేట్ వేరు, బీజేపీకి వచ్చినటువంటి మ్యాండేట్ వేరు, కాంగ్రెస్ కి ఇచ్చిన మ్యాండేట్ వేరు. సో అప్పుడు మనకి ఇక్కడ చూసుకుంటే మరి అలా అని చెప్పి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని పక్కన పెట్టలేదు తెలంగాణ సమాజం, కానీ పార్లమెంట్ ఎలక్షన్స్ లో పక్కన పెట్టారు. ఇక్కడ ఎందుకు ప్రయారిటీ మార్చారు? పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ వెళ్ళి ఏం చేసేది లేదు. బీజేపీని గెలిపిస్తే సో వాళ్ళకి అక్కడ జాతీయ స్థాయిలో ఇది ఉంటుంది, తర్వాత రాష్ట్ర అభివృద్ధికి ఏమన్నా ఫండ్స్ కొంత డెవలప్మెంట్ అవుతుంది అనే ఒక వెర్షన్ ఇక్కడ చేంజ్ అయింది. లోపాయకారికంగా బీఆర్ఎస్ బీజేపీ ఒకటైందా లేదా అనేది ఆ రిజల్ట్ ను అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. అది మళ్ళీ సెకండరీ టాపిక్. కాబట్టి ఇక్కడ మహారాష్ట్ర ఎన్నికల్లో ఆల్రెడీ మహారాష్ట్ర సమాజం
క్లియర్ కట్ పిక్చర్ ఇచ్చేసింది పార్లమెంట్ సినారియోలో. కాబట్టి అదే మళ్ళీ అది రిపీట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. సో ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పొలిటికల్ క్రైమ్స్. ఇది ఇవాళ రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మా అంతటోళ్ళు లేరు, మాకు ఎదురు లేదు, మేమే ఏది చేసినా రైటు, ఆ పార్టీలు ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవటం, ఆ పార్టీల కార్యకర్తలు కానీ ఎవరైనా ఆడపిల్లల పైన లైంగికంగా దాడులు చేస్తే మహారాష్ట్రలో 3 ఏళ్ల పిల్ల పైన స్కూల్లో ఒక పార్టీకి ఈ అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన వాడు లైంగికంగా దాడి చేస్తే ఆ స్కూల్ పేరు బయటకు రానిలేదు, వాడిని కూడా బయటకు రానియకుండా కాపాడారు. అంటే ఈ పొలిటికల్ క్రైమ్స్ ఎక్కువ అవుతున్నాయి. అది రూలింగ్ పార్టీ ఏంటి వాళ్ళు కాపాడుకుంటూ వస్తుంది. సో ఒక రకంగా 2024లో మరి అక్కడ జరిగింది ఏం జరిగింది, 2024 ఏపీ ఎలక్షన్స్ లో చూశారు ఏ అంశాలైతే ఇది ప్రభావితం చేసినాయో అంతకు మించి ఇక్కడ ఉంది. సో ఇప్పుడు వీళ్ళు మ్యాండేట్ పట్టుకొని ఏదేదో తిరుగుతా ఉన్నారు. ఆల్రెడీ అక్కడ బ్యాటిల్ ఫీల్డ్ లో రూలింగ్ పార్టీ పైన మంట రగులుతుంది అనేది నా పరిశీలన ప్రకారం ఇదన్నమాట. సీట్లు ఈసారి కనుక చూసుకుంటే ఎవరికి ఎన్ని వస్తాయి ఏంటి, ఎవరికి ఎన్ని రావచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ప్రస్తుతానికి అయితే ఇది మహారాష్ట్ర ఎలక్షన్స్ పిక్చర్ లో ఈ 6 అంశాలు చాలా క్రూషియల్ రోల్ ప్లే చేయబోతున్నాయి. రూలింగ్ పార్టీకి శరాఘాతమే. ఇప్పుడు అలా అని చెప్పి అద్భుతాలు ఏదో కాంగ్రెస్ పార్టీ అని చేస్తుంది కాదు. ప్రజలు ఎప్పుడైనా అసంతృప్తికి లోనైనప్పుడు పార్టీని అంటే ప్రభుత్వం పైన వ్యతిరేకత తీవ్రంగా పతాక స్థాయికి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఆ పార్టీని ఓడగొట్టాలి అనే ఒక కోపానికి లోనైపోతారు. లైక్ అంటే 2024లో ఏపీలో ఆంధ్ర ప్రజలు ఎట్లయితే వైసీపీని దారుణంగా ఓడగొట్టారో అట్లనే ఇప్పుడు అన్ని వర్గాల వాళ్ళు కూడా డిస్సాటిస్ఫాక్షన్ తో ఉన్నారు. ట్యాక్స్ పేయర్స్ అయితే తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఏది మహారాష్ట్రలో మేము కడతా ఉంటే ఫ్రీ స్కీమ్స్ అని చెప్పి వాళ్ళకి ఇస్తున్నారు, మా డబ్బులు వాళ్ళకి ఇస్తున్నారు, మాకేమి ఇస్తున్నారు అని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు లాడ్కి బెహన్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ ఒక స్కీమ్ ద్వారా 1500 ఇస్తా ఉంది రూలింగ్ పార్టీ. దాన్ని తీసుకుంటున్న వాళ్ళు కూడా అది ఎటు సరిపోదు, సో మంత్లీ ఫ్యామిలీ రన్ చేయడానికి కూడా ఏ మూలకే రాదు, అదైనా మా డబ్బులే కదా మాకు ఇచ్చేది అని వాళ్ళు ప్రశ్న చేస్తా ఉన్నారు. ప్రజలు ఎప్పుడైనా సరే డబ్బులు ఇస్తే ఆ డబ్బులు ఏదో ప్రభుత్వాలు వాళ్ళ సొంత జేబుల్లో నుంచి తీసి ఇచ్చారని చెప్పి అనుకోరు. అది ఎక్కడైనా ఆల్రెడీ మనకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏపీ. అది మాకు రావాల్సిన డబ్బులు మాకు ఇస్తున్నారు, మీరేంటి ఇచ్చేది అని ఇండైరెక్ట్ గా ప్రజలు ఫీల్ అవుతారు. అది నాయకులకు అర్థం కావాలి. సో ఈ అంశం పట్ల లాడ్కీ బెహన్ లాంటి వెల్ఫేర్ స్కీమ్ ఏదో పెట్టారు, 2 కోట్లకి రీచ్ అయింది, అది మహిళలకి వాళ్ళు ఓట్లేస్తారని చెప్పి ఈసారి డిసైడింగ్ ఫ్యాక్టర్స్ కూడా మహారాష్ట్రలో అమ్మలు అక్కలు చెల్లెళ్ళే వీళ్ళే డిసైడ్ చేస్తున్నారు. అది వార్ 1 సైడ్ అయిపోయింది, బ్యాటిల్ ఫిక్స్ అయిపోయింది. తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు అరుచుకునే మాటలు, ఈ మీటింగుల్లో చెప్పే మాటలు ప్రజలు వినే పరిస్థితుల్లో లేరు. అయితే ఇచ్చిన అప్పుడు ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళ మీద విశ్వాసం పోయింది రూలింగ్ పార్టీ ఇది మీద. బీజేపీ స్వతహాగా తనకి బీజేపీ వరకు కొంత ఇది ఉన్నా కూడా వాళ్ళని చీల్చి ఇలా చేసినందుకు అది వీళ్ళకి మైనస్ అవుతుంది. కాబట్టి వాళ్ళపై సింపతి ఉంది. అటు ఒరిజినల్ ఉద్ధవ్ ఠాక్రే బీజేపీ అంటే ఇది పైన, అలాగే శరద్ పవార్ గారి పైన ఆ సింపతి ఫ్యాక్టర్ అనేది మనకి ఆల్రెడీ వర్కౌట్ అయింది, కనిపించింది, నాకు రిఫ్లెక్ట్ అయింది పార్లమెంట్ ఎలక్షన్స్ లో. ఇట్స్ గోయింగ్ టు రిపీట్ ఇన్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఆల్సో. ఇట్ ఈస్ మై ప్రెడిక్షన్ అకార్డింగ్ టు మై అబ్జర్వేషన్. లెట్ us see what will happen. I will give you the complete calculated data in next video.